ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. తెల్లవారుజామున ఇంట్లోనే గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన భూమన హుటాహుటిన ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా మారడంతో ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాల సురక్ష ఆసుపత్రికి తరలించారు. అక్కడే ప్రత్యేక వైద్యం బృందం పర్యవేక్షణలో భూమాకు చికిత్స అందించారు. 2 గంటల పాటు ఆయన్ను బతికించేందుకు తీవ్రంగా శ్రమించారు. కానీ ఫలితం దక్కలేదు. అప్పటికే భూమా నాగిరెడ్డి తుది శ్వాస విడిచారు. భూమా మృతితో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 2 ఏళ్ల కింద శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాదాన్ని మరవకముందే భూమాను కోల్పోవడం ఆయన అభిమానులను కలిచివేసింది. రేపు ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. జనవరి 8న కర్నూలు జిల్లా దోర్నిపాడు మండలం కొత్తపల్లెలో భూమా జన్మించారు. బాలిరెడ్డి ఈశ్వరమ్మల చిన్న కుమారుడు భూమా. గ్రామంలో ఉన్న కుటుంబ కక్ష రాజకీయాల కారణంగా చెన్నైలో భూమా విద్యాభ్యాసం చేశారు. తన తండ్రి హత్యకు గురి కావడంతో మధ్యలో చదువు ఆపేసి సొంతూరు తిరిగొచ్చేశారు. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణిని వివాహం చేసుకున్నారు. తర్వాత తాను కూడా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిగా మారారు. భూమాకు 2 కూతుళ్లు, 1 కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం భూమా కూతురు అఖిలప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో 70% మంది కౌలుదారులేనని విజయవాడలో జరిగిన కౌలుదారుల రైతు సదస్సు ప్రకటించింది. బడా పారిశ్రామికవేత్తలకు 1,20,000 కోట్ల రూపాయలను మాఫీ చేసిన పాలకులు కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారని ఈ సదస్సు ఆవేదన వ్యక్తం చేసింది. కౌలు రైతుల ఆత్మహత్యలు, పంట రుణాలు, రుణహరత కార్డుల జారీ వంటి అంశాలను చర్చించేందుకు రైతు స్వరాజ్య వేదిక, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతు సదస్సు నిర్వహించింది. ఏపీ వ్యవసాయ కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో రైతు కుటుంబాలు 42.43 లక్షలు కాగా వీరిలో 32 లక్షల కుటుంబాలు కౌలు రైతు కుటుంబాలున్నాయి. 2016-17లో సుమారు 11 లక్షల మందికి రుణహరత కార్డులు ఇవ్వాల్సి ఉంటే 6.1 లక్షల మందికే ఇచ్చారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బడ్జెట్లో 25,000 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయాన్ని ప్రభుత్వం చిన్నచూపు చూసిందని రైతు సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలోని స్వాతంత్ర సమరయోధుల భవనంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు రైతు సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత 3 ఏళ్లుగా వ్యవసాయానికి ప్రభుత్వం బడ్జెట్లో అరకొర నిధులు మాత్రమే కేటాయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొరణకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు. మహానేత ఆశయాలను నెరవేర్చేందుకు ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ రూరల్ గైగోలపాడులో ఆయన జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అనంతరం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంతబాబుతో కలిపి అదే వార్డులో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి వరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని ఈ సందర్భంగా కన్నబాబు గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించి పార్టీకి కానుకగా ఇస్తామని కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ సత్యనారాయణపురంలోని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి గౌతమ్ రెడ్డిలు మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. ప్రజా సమస్యలే లక్ష్యంగా పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు ప్రతినపూనాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్ఆర్సీపీ 7వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విజయవాడ గాంధీనగర్లోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె పార్థసారథి, నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. వైఎస్ఆర్సీపీ యూత్ విభాగం నేత కర్ణాటి రాంబాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన టీడీపీ ప్రజా వ్యతిరేకత విధానాలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని నేతలన్నారు. విజయవాడ గాంధీనగర్లోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె పార్థసారథి, నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలో హోలీ పండుగను యువతీ యువకులు జోరుగా జరుపుకున్నారు. పలు ఈవెంట్ నిర్వాహకులు ఈ హోలీ పండుగ కోసం పలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెయిన్ డాన్సులు, డీజే మ్యూజిక్ మధ్య యూత్ రంగుల్లో మునిగి తేలారు. కలర్ఫుల్గా సాగిన ఈ హోలీ పండుగ విజయవాడను కొత్తగా మార్చేశాయి. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గ్రామీణ బాలికలకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. హన్మకొండలోని అశోక కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా డీఈఓ శ్రీనివాసాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2 తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతిభావంతులైన బాలికలను గుర్తించి వారికి పారితోషికాలు అందిస్తున్నట్లు సంస్థ ఏజీఎం శ్రీనివాస్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని 15 జిల్లాలను ఎంచుకొని ప్రతి జిల్లా నుంచి 50 పాఠశాలను ఎంపిక చేసి అందులో 9, 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పారితోషికాలు ప్రదానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకోవాలని డీఈఓ శ్రీనివాసాచారి అన్నారు. ఉద్యోగం కోసమే కాకుండా చదువు జీవన విధానాన్ని, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ముఖ్య ఉద్దేశం అంటే పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో లింగ వివక్ష లేకుండా ప్రతి ఒక్క బాలబాలికలు అనే ఉద్దేశం లేకుండా అందరూ కూడా వాళ్ళ యొక్క ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ ఈ మా విలేజెస్లో ఇంకా కొన్ని ఏరియాల్లో ఆ వివక్ష అనేది కనబడుతుంది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవాలి. బాలికలని మన ఆర్థికంగా ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఏంటంటే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ తప్పుపట్టింది. అతిపెద్ద పార్టీ అయిన తామే సర్కారు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. బీజేపీ ఇతర ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నామని, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఫిగర్ను సాధిస్తామని తెలిపారు. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 స్థానాలు గెలుపొందగా బీజేపీ 13 సీట్లను సొంతం చేసుకుంది. దీంతో ఇక్కడ 10 స్థానాల్లో గెలుపొందిన స్వతంత్రులు కీలకంగా మారారు. తక్కువ సీట్లు గెలుచుకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు తహతలాడుతున్న బీజేపీ తీరుపై దిగ్విజయ్ మండిపడ్డారు. ఆ పార్టీకి నైతిక విలువలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజలు ఓడించిన ఎమ్మెల్యేలకు బంతి పదవులు మిఠాయిలా పంచిపెట్టి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. ఇలా చేయడం ప్రజా తీర్పుకు వెన్నుపోటు పొడవమేనన్నారు దిగ్విజయ్ సింగ్. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కోసం గోవా బీజేపీ పట్టుబడుతోంది. హంగ్ ఏర్పడిన గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పారికరే సీఎం బాధ్యతలు చేపట్టాలని కాషాయం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు పనాజీలో భేటీ అయ్యి ఈ మేరకు తీర్మానం చేశారు. అధినాయకత్వానికి విజ్ఞాపనలు పంపారు. అటు 3 ఎమ్మెల్యేలున్న మహారాష్ట్ర గోమంతక్ పార్టీ కూడా పారికర్ వస్తేనే ప్రభుత్వానికి మద్దతిస్తామని షరతు పెట్టింది. గత ఎన్నికల్లో గోవాలో పార్టీని గెలిపించిన పారికర్ను కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు ప్రధాని మోదీ. పారికర్ ఢిల్లీకి వెళ్లడంతో గోవాలో బీజేపీ బలహీనపడి ప్రతిపక్షాలు బలం పుంజుకున్నాయి. ఫలితంగా బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించడంలో తడబడింది. అందుకే కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసినా పారికర్ను తిరిగి గోవా పంపించాలని స్థానిక బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే జరిగితే రక్షణ శాఖ మంత్రి పదవి ఖాళీ అవుతుంది. అంటే కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు తప్పవు. అటు ఈశాన్య రాష్ట్రం మణిపూర్లోనూ ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. 28 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు చేస్తుండగా 21 సీట్లు దక్కించుకున్న బీజేపీ కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గోవా తరహాలో 11 స్థానాలు గెలుచుకున్న ఇతరులు ఇక్కడ కీలకంగా మారారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన సీఎం ఇబోబీ సింగ్ రేపు మణిపూర్ గవర్నర్ను కలవనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అటు బీజేపీ తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతోంది. ఇప్పటికే కొందరు తమకు మద్దతు పలుకుతున్నారని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సంఖ్యాబలం తమకు లభిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తెలిపారు.
కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా పావులు కదుపుతూ ఉండడంతో మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటు ఆసక్తికరంగా మారింది. ఉత్తరప్రదేశ్లో అధికారం చేజిక్కించుకోవడంలో ముస్లిం ఓట్లు కీలక భూమిక పోషిస్తాయి. రాష్ట్ర జనాభాలో మైనార్టీలు 19% ఉన్నారు. అయితే ఈసారి అసెంబ్లీలో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య దారుణంగా పడిపోయింది. 2012 ఎన్నికల తర్వాత 69 మంది మైనార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగుపెట్టగా 2017లో ఈ సంఖ్య 24కి దిగజారింది. యూపీలో 325 సీట్లు గెలుచుకున్న బీజేపీ మొత్తం 403 నియోజకవర్గాల్లో ఒక్కచోట ముస్లిం అభ్యర్థిని బరిలో నిలబెట్టలేదు. ముస్లిం ప్రభావం నిర్ణయాత్మకంగా ఉన్న ప్రాంతాల్లోనూ బీజేపీ ఇతరులనే పోటీలో పెట్టింది. ఆయా స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీ ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించినా ప్రయోజనం లేకపోయింది. ఇతర వర్గాలకు చెందిన ఓట్లన్నీ ఏకీకృతంగా బీజేపీకి రావడంతో మైనార్టీల ఓట్లు చిన్నబోయాయని విశ్లేషకులు అంచనా వేశారు. పైగా చాలా వరకు ముస్లిం ఓట్లు కూడా కాషాయ దళానికే పడ్డాయని అంటున్నారు. పంజాబ్లో ప్రభుత్వ ఏర్పాటునకు కాంగ్రెస్ చకచకా ఏర్పాట్లు చేసుకుంటోంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ మార్చి 16న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చండీగఢ్లోని రాజ్ భవన్ వేదికగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ సాయంత్రం గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. చండీగఢ్లో జరిగిన సీఎల్పీ మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా సిద్ధు నియమితులయ్యే అవకాశం ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రంలోని ఆరోగ్యం, విద్యపై దృష్టి సారిస్తానని కెప్టెన్ చెప్పారు. వారసత్వ రాజకీయాలకు చోటివ్వబోమని, అత్యాచారం, ఇతర నేరారోపణలు ఉన్న నేతలపై విచారణ నిర్వహిస్తామని అన్నారు. పంజాబ్లో అధికారం కోల్పోయిన శిరోమణి అకాలీదళ్ భవిష్యత్తుపై దృష్టి పెట్టింది. చండీగఢ్లోని పంజాబ్ భవన్లో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. ప్రకాష్ సింగ్ బాదల్ నేతృత్వంలో భేటీ అయిన నేతలు ఎన్నికల్లో ఓటమి కారణాలను విశ్లేషించారు. సమావేశం అనంతరం గవర్నర్ను కలిసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించాలని ప్రకాష్ సింగ్ బాదల్ అనుకున్నారు. 10 ఏళ్ల పాటు పంజాబ్లో అధికారంలో ఉన్న అకాలీదళ్ ఈసారి ప్రధాన ప్రతిపక్ష హోదాను సైతం దక్కించుకోలేకపోయింది. 20 సీట్లతో ఆమ్ ఆద్మీ 2వ స్థానంలో నిలవగా 18 చోట్ల గెలిచిన ఎస్ఏడి 3వ స్థానానికి పడిపోయింది. లైవ్ టీవీ ఇంటర్వ్యూల్లో అప్పుడప్పుడు ఆటంకాలు ఎదురవుతుంటాయి. తాజాగా బీబీసీ రిపోర్టర్కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ అభిశంసను ఆ దేశ సుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. దీనిపై పుసాన్ నేషనల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న రాబర్ట్ కెల్లీని బీబీసీ లైవ్ టెలివిజన్ ఇంటర్వ్యూ చేసింది. దీనిపై సీరియస్గా ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో రాబర్ట్ కుమార్తె ఇంటర్వ్యూ జరుగుతున్న గదిలోకి డ్యాన్స్ చేసుకుంటూ వచ్చింది. దాంతో రాబర్ట్ ఒక పక్క మాట్లాడుతుంటేనే మరోపక్క కుమార్తెను వెనక్కి వెళ్లబోంటూ చేత్తో నెట్టేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో వెనక నుంచి మరో బుడ్డోడు కూడా గదిలోకి వచ్చేశాడు. వెంటనే రాబర్ట్ భార్య కిమ్ కింద మీద పడుతూ లోపలికి వచ్చి పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమెరికాలో మరో జాతీయ అహంకార దాడి జరిగింది. ఫ్లోరిడాలో భారత సంతతికి చెందిన వ్యక్తులు స్టోర్కు రిచర్డ్ లాయిడ్ అనే శ్వేత జాతీయుడు నిప్పు పెట్టాడు. స్టోర్ అరబ్ దేశానికి చెందిన ముస్లింలని భావించి మంట పెట్టినట్లుగా నిందితులు చెప్పాడు. భారతీయులని తనకు తెలియదన్నాడు. దుకాణానికి నిప్పు పెట్టి అది కాలిపోతుంటే అక్కడే చేతులు వెనక్కి పెట్టుకుని నవ్వుతూ నిల్చున్నాడు లాయిడ్. తమ దేశంలో అరబ్ దేశాలకు చెందిన వారు అసలు ఉండొద్దనేదే తమ కోరికని, అందుకే స్టోర్ తగులబెట్టేందుకు యత్నించారని చెప్పాడు. తనను అరెస్టు చేసుకోవచ్చంటూ పోలీసులకు స్వచ్ఛందంగా లొంగిపోయాడు. లాయిడ్ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి నిందితుడికి $30,000 జరిమానా విధించి జైలుకు తరలించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో జాతి విద్వేషం జడులు విప్పింది. ముఖ్యంగా భారతీయులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. అమెరికాలో విదేశీయులపై జరుగుతున్న జాతి విద్వేష దాడులను నిరసిస్తూ వాషింగ్టన్ డీసీలో ఎన్ఆర్ఐలు ఆందోళన నిర్వహించారు. కాన్సాస్, వాషింగ్టన్లలో భారత సంతతి వ్యక్తులపై జరిగిన దాడులను ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. హేట్ క్రైమ్స్ను వ్యతిరేకిస్తూ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇండో అమెరికన్ సెనేటర్ ప్రమీలా జయపాల్ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. You're not only going to stand for the hateful rhetoric that we are seeing coming from the White House and the power.
ఉత్తరప్రదేశ్లో బీజేపీ విజయం పాకిస్తాన్ను వెన్నులో వణుకు పుట్టిస్తుందట. పాక్తో అనుసరించే పాలసీ విషయాల్లో మార్పులను యూపీ ఎన్నికల తర్వాత చేయాలని కేంద్రం ఎదురుచూస్తుందని గతంలో వార్తలు వినిపించాయి. ఉత్తరప్రదేశ్లో అఖండ మెజారిటీ సాధించిన బీజేపీ దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మారింది. దీంతో పాకిస్తాన్తో అనుసరించాల్సిన పాలసీల్లో పెద్ద ఎత్తున మార్పులు రానున్నాయనే గుసగుసలు కేంద్ర ప్రభుత్వంలో వినిపిస్తున్నట్లు ఒక జాతీయ పత్రిక పేర్కొంది. ఒడి దాడి తర్వాత పాక్ ఆగడాలను ఇక సహించబోమంటూ సిగ్నల్స్ ఇచ్చింది భారత్. సర్జికల్ స్ట్రైక్స్, సింధు నదీ జలాల ఒప్పందంపై పునఃసమీక్ష వంటి నిర్ణయాలను తీసుకుంది. దీంతో షాక్కు గురైన పాకిస్తాన్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత ఎప్పుడు ఏమవుతుందోననే ఆందోళనలో ఉంది. మోదీ గెలుపు తర్వాత తొలిసారి దేశంలో పర్యటించనున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్తో భద్రతా సంబంధాలను మరింత బలపరుచుకునే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్తో అత్యధిక భాగం బోర్డర్ కలిగి ఉన్న బంగ్లాదేశ్ నుంచి భారత్కు ఎదురవుతున్న సమస్యలను తగ్గించేలా చర్చలు జరిపే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా రాజకీయంగా అస్థిరత నెలకొన్న నేపాల్తో కూడా సంబంధాలను బలపరుచుకోవడం మరింత సులువవుతోంది. నటి భూమిక భర్త ప్రసిద్ధ యోగా గురు భరత్ ఠాకూర్ చిత్రకారుడిగాను మారారు. తాను గీసిన చిత్రాలతో కోలాజల్ అబ్స్ట్రాక్ట్స్ పేరుతో బంజారాహిల్స్లోని గ్యాలరీ స్పేస్లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను సినీ నటుడు నాగార్జున ప్రారంభించారు. సంప్రదాయంగా ఉపయోగించే బ్రష్ను కాకుండా చేతులు, పాదాలు, గోర్లతో గీయడం ఈ బొమ్మల ప్రత్యేకత. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు జగతిబాబు, మంచు లక్ష్మి కూడా పాల్గొన్నారు. మరో 8 రోజుల పాటు ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. Niti. Not this, not that, not this. Instead, I suggest you dive in. Excuse me. Careful. Thank you. అందరికీ నమస్కారం. ఎన్నెన్నో ప్రయోగాలతో మరెన్నో విజయాలతో దేశానికి అంతర్జాతీయంగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతున్న సంస్థ భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం. సింపుల్గా ఇస్రో అని పిలుచుకుంటాం. ఇస్రో 2008లో ప్రయోగించిన చంద్రయాన్-1 స్పేస్ క్రాఫ్ట్ సాంకేతిక కారణాలతో 2009 నుంచి మనకు అందుబాటులో లేకుండా పోయింది. అయితే అది ఇంకా చంద్రుడి కక్షలోనే తిరుగుతుందనేది తాజా వార్త. దానితో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనిపై మా ప్రతినిధి జోయి అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. చంద్రుడిపై పరిశోధన కోసం భారత్ 2008 అక్టోబర్లో ప్రయోగించిన చంద్రయాన్-1 స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికీ చంద్రుడి కక్షలో తిరుగుతున్నట్లు తెలిసింది. గ్రౌండ్ బేస్డ్ రాడార్ టెక్నిక్తో అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు చంద్రయాన్ ఉనికిని కనుగొన్నారు. 2009 ఆగస్టులో ఇస్రోతో చంద్రయాన్కు సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఒక కారులో దాదాపు సగం సైజులో ఉండే ఈ ఉపగ్రహం చంద్రుడి ఉపరితలానికి 200 కిలోమీటర్ల పైన పరిభ్రమిస్తున్నట్లు నాసా స్పష్టం చేసింది. ప్లానటరీ సైంటిస్ట్ తను ట్వీట్ చేసిన ట్వీట్ చూస్తే నేను అనుకున్నాను 200 కిలోమీటర్లలో ఈ చంద్రయాన్ బతికి ఉందంటే అది ఎలా అనిపించిందంటే మా ఫ్రెండ్ ఎక్కడనో పోగొట్టుకుపోయి మళ్ళీ అతని నుంచి ఒక SMS వచ్చినట్లు అనిపించింది నాకు. శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ఎం అహ్మద్ 2004లో చంద్రయాన్-1 ప్రాజెక్టులో పనిచేశారు. చంద్రయాన్-1 స్పేస్ క్రాఫ్ట్ కోసం చేస్ అనే ఒక పరికరాన్ని తయారు చేయడానికి గాను పనిచేసిన 5 సభ్యుల బృందానికి ఈయన నాయకత్వం వహించారు. చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్తో పాటు దీనిని కూడా పంపి చంద్రునిపైన పరిశోధనలు చేయించారు. ఈ చంద్రయాన్ అనేది వెళ్ళిన ఒక వారంలోనే మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ సపరేట్ అయిపోయి 20 నిమిషాలు నేను చెప్పినట్లు మీకు తీసుకుంటూ అది స్పిన్ అవుతూ 20 నిమిషాల్లో వచ్చి దక్షిణ ధ్రువం షాకిల్టన్ క్రేటర్ అనే ఒక షాకిల్టన్ క్రేటర్ ఉంది దక్షిణ ధ్రువంలో, చంద్రుడి దక్షిణ ధ్రువంలో. అక్కడ వెళ్ళి మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ పడింది. సో ఆ తర్వాత ఇంకా ఇంపాక్ట్ అయిన తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్లు అన్నీ పనిచేయక అవి అక్కడే పడి ఉన్నాయి. దాని యొక్క మిషన్ కూడా అయిపోయింది. నేను నా చేతులారా చేసిన ఒక ఇన్స్ట్రుమెంట్ చేసు ఈరోజు కూడా నేను చంద్రుడి వైపు చూసి అతని దక్షిణ ధ్రువంలో చూస్తే నా ఒడిలో ఉన్న నా బిడ్డ లాంటిది ఆ చేసు అది ఇప్పుడు ఆ చంద్రుడి మీద పడి ఉంటుందని నాకు ఫీలింగ్ వస్తూ ఉంటుంది రోజు. తమ పరిశోధనల్లో భాగంగా అమెరికా నాసా శాస్త్రవేత్తలు కాలిఫోర్నియాలో ఉన్న 70 మీటర్ల యాంటెనాతో అతి శక్తివంతమైన కిరణాలను అంతరిక్షంలోకి పంపించారు. అక్కడి నుంచి వచ్చిన ప్రతిధ్వనులను వెస్ట్ వర్జీనియాలో ఉన్న గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ ద్వారా పరిశీలించి
భూమి నుంచి 3,80,000 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు గుర్తించారు. ప్రయోగించిన తర్వాత చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్ కేవలం 312 రోజులు సేవలందించింది. కొంతకాలం చంద్రుడిపై తిరిగి దానిపైనే పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావించారు. ఉత్తర ధ్రువం పైన మీరు మీ యొక్క సిగ్నల్ కంటిన్యూస్గా చూస్తే పోలార్ ఆర్బిట్ మూలాన అది వస్తూ ఉంటుంది. సో కంటిన్యూస్గా చూస్తుంటే ఒక వారం కష్టపడిన తర్వాత ఒక సిగ్నల్ రిటర్న్ వచ్చింది వాళ్లకు. సిగ్నల్ రిటర్న్ వస్తే అదే సిగ్నల్ మళ్ళీ వెనక్కి రావాలంటే అది 2 గంటల 8 నిమిషాల తర్వాత వస్తుందని చూశారు. చూస్తే చివరికి ఎగ్జాక్ట్గా 2 గంటల తర్వాత మళ్ళీ వచ్చింది సిగ్నల్. అంటే అది చంద్రయానే అయి ఉండాలి. భూమితో సంబంధాలు తెగిపోయిన స్పేస్ క్రాఫ్ట్ను కనిపెట్టడానికి మన దేశం దగ్గర తగినంత సాంకేతికత లేదని చెప్పాలి. అమెరికా దగ్గర ఆ సాంకేతికత ఉంది. చంద్రయాన్ లాంటి స్పేస్ క్రాఫ్ట్లను కనిపెట్టడానికి భారీ సైజులో టెలిస్కోపులు అవసరం. అలాంటి టెక్నాలజీ ఆవశ్యకత మనకు ఎంతగానో ఉందని అంటారు డాక్టర్ అహ్మద్ సతీమణి డాక్టర్ సీమా. ఈమె గతంలో అమెరికాలోని నాసా సంస్థలో వ్యోమగామిగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. బికాజ్ వాళ్ళ టెక్నాలజీ చాలా అడ్వాన్స్. అండ్ యాజ్ astronomer I can say that they have very good telescopes. చాలా పెద్ద టెలిస్కోప్స్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో టు అబ్జర్వ్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ సిగ్నల్ ఫ్రమ్ గ్రౌండ్ టు స్పేస్ it requires very big size telescopes or antennas we can say when we talk in terms of అంటే మైక్రోవేవ్ రేడియో వేవ్స్ దొరకాలంటే రిటర్న్ యాజ్ వాళ్ళకి దొరికింది ఇది రెడార్ సిగ్నల్ పంపించి మళ్ళీ తిరిగి వచ్చిందంటే దే నీడ్ ఏ హ్యూజ్ టెలిస్కోప్ యాజ్ డాక్టర్ అహ్మద్ వాస్ టెల్లింగ్. And still India is quite behind in reaching up to that level. చాలా మన దగ్గర అంత పెద్ద టెలిస్కోప్స్ లేవు. ఇంకా ప్రయోగాలన్న తర్వాత వాటిలో కొన్ని ఫెయిల్ అవుతాయి. వాటి ద్వారా గుణపాఠాలు నేర్చుకునే శాస్త్రవేత్తలు మరో ప్రయోగంలో విజయం సాధిస్తారు. ఇదే విషయాన్ని డాక్టర్ అహ్మద్ దగ్గర ప్రస్తావిస్తే చంద్రయాన్ 2 ఆపరేషన్ను సక్సెస్ చేయడం కోసం తాము అనేక కొత్త విషయాలను నేర్చుకున్నామని అంటున్నారు. అంతేకాదు తాజాగా అందుబాటులోకి వచ్చిన చంద్రయాన్ 1 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా మరికొన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉందని సంతోషంగా చెప్తున్నారు. ఇస్రోలో ఏ ప్రాజెక్టు సక్సెస్ అయినా ఎలాంటి మిస్ మ్యాచ్ ఏమన్నా పారామీటర్స్ ఉంటే దాని గురించి మనం అనాలిసిస్ చేస్తాము. ఇదైతే మొత్తం ఫెయిల్ అంటే ఆపరేషనల్గా మనం ఆపేసిన ప్రాజెక్టులో ఏమైందంటే చివరికి వాళ్ళు కనుక్కున్నారు డీసీ కన్వర్టర్ అనో ఏదో ఒక పవర్ సప్లై అన్నట్లు అది పని చేయనందున ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. సో మనం భవిష్యత్తులో చేసే డీసీ కన్వర్టర్స్ కానీ లేకుంటే మనం కనుగొన్న రిఫ్లెక్టెడ్ లైట్ వల్ల థర్మల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి చంద్రయాన్ 1లో. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఆ పాఠాలన్నీ మనం నేర్చుకున్నవి అవి సరిచేసి చంద్రయాన్ 2లో తప్పకుండా వాటిని ఇన్కార్పొరేట్ చేసి ఇంకా మంచిగా ఇంకా ఘనకార్యంగా చేసే సూచనలు తప్పకుండా ఉన్నాయి. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ మధ్యనే 105 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించి సరికొత్త వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇదే దూకుడుతో చంద్రయాన్ 2ను సక్సెస్ చేయాలని అందరం కోరుకుందాం. 2009 నుంచి తప్పిపోయిన చంద్రయాన్ 1 స్పేస్ క్రాఫ్ట్ ఇంకా అంతరిక్షంలోనే ఉందని ఒక్కసారి నాసా ఆ వార్తలు విడుదల చేయడంతో ఇండియాలో ఉన్న స్పేస్ రీసెర్చ్ శాస్త్రవేత్త అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా రాబోయే తరాలకు ఈ యొక్క ఈవెంట్ ఎన్నో లెసన్స్ నేర్పుతుందని వారు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎం శ్రీనివాస్తో కరెస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జనపదం చూద్దాం. స్టే విత్ us.